కి స్వాగతం. నేను కృష్ణవేణి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పోటెత్తిన జనం. యోగా జీవన విధానం కావాలన్న ప్రధాని మోదీ. యోగాంధ్ర 2025 గిన్నిస్ రికార్డులు సాధించింది. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే సూపర్ హిట్ అయిందన్న సీఎం చంద్రబాబు. జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్. పారిశుద్ధ్యం, సుందరీకరణకు తొలి ప్రాధాన్యం ఇస్తానని వెల్లడి. విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమైంది. సాధారణ ప్రజలతో యోగాసనాలు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. యోగా ప్రపంచాన్ని కలిపిందని ప్రధాని మోదీ అన్నారు. యోగా సారాంశమే ఐక్యతని చెప్పారు. యునైటెడ్ నేషన్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను తాను ఉంచిన సమయంలో 175 దేశాలు మద్దతునివ్వడమే ఐక్యతకు ప్రతీకని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జీవనశైలిలో యోగా భాగమైందని ప్రధాని అన్నారు. యోగాను ఒలింపిక్స్ లో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులో చోటు సంపాదించుకుంది. విశాఖలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటి వరకు ఉన్న సూరత్లోని 1.47 లక్షలతో ఉన్న రికార్డును తిరగరాసి విశాఖలో జరిగిన యోగా డే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. సుమారు 3.2 లక్షల మంది ఒకేసారి యోగా చేయడంతో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ నెల 20న ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. దీంతో 2 గిన్నిస్ రికార్డులు విశాఖ వేదికగా నమోదయ్యాయి. ఉదయం 6 గంటల నుండే యోగా చేసే ప్రదేశానికి రావాలని పిలుపునిస్తే తెల్లవారుజామున 2 గంటలకే ప్రజలు వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తం 3,03,654 మంది క్యూఆర్ కోడ్తో వచ్చారు. విశాఖ సాగర తీరం యోగా చేసేవారితో సందడిగా మారిపోయింది. ఎటు చూసినా సందడే కనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సాధారణ ప్రజల మధ్యలోనే యోగాసనాలు వేశారు. వీరితో పాటు మంత్రి లోకేష్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రలో విజేతలైన 126 మందితో ప్రధాని యోగాసనాలు వేయడం విశేషం. అనంతరం చిన్నారులతో మోడీ ముచ్చటించారు. వంచండి और श्वास भरते हुए गर्दन को क्लॉकवाइज घुमाइए. श्वास తీసుకుంటూ తలాని క్లాక్వైజ్ తిప్పండి. श्वास वदलतू तलानी किंदकी తీసుకురండి. श्वास छोड़ते हुए गर्दन को नीचे लेके आइए. धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. श्वास వదలుతో తలాని లెఫ్ట్ సైడ్ వంచండి. धीरे से श्वास छोड़ते हुए गर्दन को लेफ्ट साइड. విశాఖ వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమైందని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. యోగా వ్యాప్తి విధానాలను ప్రధాని వివరించారు. దివ్యాంగులు బ్రెయిలీ ద్వారా యోగా సూత్రాలు చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా చేయడం తదితర అంశాలను ప్రస్తావించారు. యోగా అందరికీ యోగమని అన్నారు. గత నెలన్నర కాలంలో యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణలో మంత్రి లోకేష్ చేసిన కృషిని ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. యోగాంధ్ర అభియాన్ను ప్రముఖ కార్యక్రమంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు కొనియాడారు. ప్రధాని పిలుపుతో యోగాంధ్రకు జనం తరలివచ్చారని చెప్పారు. యోగా మన జీవితంలో భాగంగా మారాలని పిలుపునిచ్చారు. साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं. ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है. यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है. मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं. आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी
विशेष प्रशंसा करना चाहता हूं। योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया। Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య యోగా సాధన శారీరక మానసిక ఆరోగ్యానికి మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ చొరవతో యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో యోగాను ప్రవేశపెట్టేలా ప్రధాని చొరవ చూపాలన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సహకారంతోనే యోగా డే గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. విశాఖలో యోగా డే నిర్వహించేందుకు అవకాశం ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. సూర్య నమస్కారాలతో ఓ రికార్డు, ఒకేసారి లక్షలాది మంది యోగాతో మరో రికార్డు, మొత్తం 2 గిన్నెస్ రికార్డులు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించామన్నారు. యోగా డేలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. యోగా చేసి ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రాదన్నారు. విద్యా సంస్థలలో యోగాకే ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. టెక్నాలజీని పనిగట్టుకుని ప్రమోట్ చేస్తున్నానని, ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, దానిని కూటమి ప్రభుత్వం కాపాడిందన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నామని స్పష్టం చేశారు. 2,17,00,000 మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,44,000 మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో. సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను. 1,80,00,000 మంది 1 డే కానీ 3 డేస్ కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం. దానికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన జనరల్గా వాస్తవాలు లేకపోతే మాట్లాడాడు. ఆయనకుండే సమాచారం అంతా కనుక్కొనే మాట్లాడాడు. మనకే కనపరుస్తూ ఉంది. ఇంత పెద్ద ఈవెంట్, 0 ఇన్సిడెంట్. రెండోది, సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ హై. ఒక్క వ్యక్తి కంప్లైంట్ చేయాలి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దట్ వాజ్ ది సెంటిమెంట్. ఈవెన్ టుడే దట్ ఈస్ ది సెంటిమెంట్. సో వీ ప్రొటెక్టెడ్. రైల్వే జోన్, we are able to put it on track. Even Polavaram we have done. So much of investment has come to Visakhapatnam. Even Google is going to come, TCS, Cognizant, even airport is going on, metro is going to start immediately. So much of development is taking place in Visakhapatnam, not only Visakhapatnam, even in Rayalaseema.
No, always nowadays, some leaders, we are all used for hard work. Now we need smart work. There is a difference between hard work and smart work. Now future is only for smart work. Now all IT professionals, technology skills, how they are integrating use cases, that is very, very important. 21 వస్తున్నాయి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 21 వస్తున్నాయి, 2 గిన్నీస్ రికార్డ్స్ వస్తున్నాయి. గిన్నీస్ రికార్డ్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, అటు కాకుండా రికార్డ్స్ అయితే 21 అదనంగా వస్తున్నాయి. మొత్తం 23 రికార్డ్స్ వస్తున్నాయి, గ్లోబల్ రికార్డ్స్, వరల్డ్ బెస్ట్ రికార్డ్స్. విశాఖ నగర పారిశుద్ధ్యానికి సుందరీకరణకు తొలి ప్రాధాన్యం ఇస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వస్తువుల కల్పనలో ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, కౌన్సిల్, మేయర్, కార్పొరేటర్లు సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా వినియోగించి అభివృద్ధికి పాటుపడతామని, రానున్న స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో విశాఖకు ఉత్తమ ర్యాంక్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. డిపిఆర్ ప్రకారం ప్రతిపాదిత మెట్రో, ఫ్లైఓవర్లకు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రాపర్గా పక్కాగా శానిటేషన్ లేని పరిస్థితుల్లో అక్కడ కూడా మనకి ఈరోజు ఒక బర్డ్ రికార్డ్ మొదలుపెట్టారు. మన వైజాగ్ సిటీ సంబంధించి, విశాఖపట్నం సిటీ సంబంధించి, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి రకరకాల యాక్టివిటీస్ కూడా ఏమేమి తీసుకోవాలి దానికి సంబంధించి కూడా మేము మన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాము. దాంతో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ బేసిక్ సర్వీసెస్, ఏవైతే మనకి సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ సెంట్రల్ సిటీ కాబట్టి కోస్టల్ సిటీ సంబంధించి హౌ వీ కెన్ బ్యూటిఫై అవర్ సిటీ, ఇవన్నీ కూడా మేము విచారిస్తాము. సో దీస్ ఆల్ ఏరియాస్ విల్ బి మై ప్రయారిటీ ఆఫ్ ఏరియా. దాంట్లో కౌన్సిల్లో, అదేవిధంగా లోకల్ పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక కన్సెన్సస్ డెసిషన్ తీసుకొని ముందు వెళ్ళడం మా టార్గెట్ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏవైతే ఇనిషియేటివ్స్ వస్తాయో కొత్తవి, దట్ ఆల్సో విల్ టేక్ ఫార్వర్డ్ ఇన్ ద ఫార్వర్డ్ స్టెప్. కౌన్సిల్ బాడీ, అదేవిధంగా సిటిజన్ యాజ్ ఎ లార్జ్ అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ షుడ్ బి, ద పార్టిసిపెంట్స్ షుడ్ బి ద యాక్టివ్ ఏజెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ర్యాంక్ తీసుకోకుండా మనకి రకరకాల ఇనిషియేటివ్స్ కూడా వస్తుంది. ఎందుకంటే మన సిస్టర్ సిటీ కన్సర్న్ కూడా యునైటెడ్ నేషన్స్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు, అహ్మదాబాద్ లాంటివి సిటీ షంఘాయికి, బీజింగ్కి సిస్టర్ సిటీ కన్సర్న్గా పెట్టడం జరిగింది. సో మన వైజాగ్ సిటీకి గ్లోబల్ స్కేల్లో ఏం సిస్టర్ సిటీలో విశాఖ వేదికగా జరిగిన యోగాంధ్ర 2025 విజయవంతమైంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యోగాసనాలు వేశారు. సాగర తీరం యోగాభ్యాసులతో సందడిగా మారిపోయింది. తెల్లవారుజాము 4 గంటల నుంచే యోగా డేలో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. యోగా డే ఒక ఉత్సవంలా మారిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సక్సెస్ పై మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ సాగర తీరంలో అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించడం జరిగింది. మన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు అనేక మంది ఈ ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. మొత్తం సుమారు 3 లక్షల మంది ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ వరల్డ్ రికార్డ్ 22 వరల్డ్ రికార్డు సాధించడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పెద్ద ఎత్తున మంత్రులు, జిల్లా మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. యోగా 11వ దినోత్సవానికి 21వ తారీఖు పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విశాఖ ప్రజలు తరలి వచ్చింది చాలా శుభసూచకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి విశాఖపట్నం అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని అందరికీ సంతోషంగా చేసే ప్రజలకి ముందుగా తెలియజేస్తూ, ఇది గిన్నీస్ బుక్ సక్సెస్ చేయడానికి సహకరించిన అధికారులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా
ఆ మోడీ గారికి కూడా కృతజ్ఞత చెబుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అత్యంత అద్భుతమైన యోగా ప్రక్రియ విశాఖపట్నంలో జరిగింది. అసలు ఇది ఎప్పుడు కని విని ఎరగనటువంటిది. మళ్ళీ ఎప్పుడైనా జరుగుతుందా అంటే అది కూడా చెప్పలేము. ఇది ఈరోజు జీవితంలో మరిపురానిటువంటి రోజు. విశాఖపట్నం కూడా మనం ఇంటర్నేషనల్ మ్యాప్లో ప్రపంచవ్యాప్తంగా కూడా వైజాగ్ తెలుస్తుంది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఉంటుంది. చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి. అండ్ ఈ యోగాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి అందరి ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూసింది. ఈరోజు గుజరాత్లో గతంలో సూరత్లో ఏదైతే వరల్డ్ రికార్డు నమోదైందో అది ఈరోజు మనం బ్రేక్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈరోజు విశాఖపట్నం ఈ సంఘటన చోటు చేసుకోవడం, ఈ సంఘటన అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆచరించి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జీవితంలో మరిపురాని రోజు. ఎందుకంటే 3,50,000 మంది బీచ్ రోడ్లు అన్ని చేస్తూ మొత్తం 5 లక్షల మంది పైగా ఇక్కడ చేస్తూ 2 కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్కి మేమందరం పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సంకల్పం ఏదవుతుందో 10 సంవత్సరాలు నింపుకుని 11 సంవత్సరాలు అడుగు పెడుతున్న టైంలో యోగా విశాఖపట్నంలో చేయటం మా అందరికీ అదృష్టం. అందరూ యోగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి అందరూ కూడా ఆనందంగా మానసిక రుగ్మతలు లేకుండా హ్యాపీగా జీవితం గడపాలని, ఆరోగ్యం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలియజేయండి. ఇవాళ ఒక అద్భుతాన్ని యోగా చేసే ఒక మహా అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడటం జరిగింది. కేవలం విశాఖపట్నమే కాదు, మొత్తం ఆంధ్ర ప్రాంతంలో 1,20,000 ప్రాంతాల్లో చేయటం, సుమారు 2 కోట్ల మంది పైగా యోగాలో పాల్గొనడం ఏదైతుందో ఇది నిజంగా అద్భుతం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్లో 25,000 మంది గిరిజన బాలబాలికలు సూర్య నమస్కారం చేయటం ఇది కూడా అద్భుతం. ఒక పక్క సాగర ఘోష, ఇంకొక పక్క ఓంకార నాదంతో మొత్తం విశాఖ ప్రతిధ్వనించింది. ఈ ప్రతిధ్వని మొత్తం విశ్వానికంతా చైతన్యం ఇస్తుందనే అభిప్రాయం. కనుక ఆ విధంగా అందరూ యోగలో మమేకమే అందరూ తరించారని చెప్పి మనం అనుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలోనే ఒక అద్భుతాన్ని ఈరోజు విశాఖ నగరం కేంద్రం అయింది. గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా చేయటం, అలాగే రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనటం ఇది భారతదేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్రలో ఇది నిలిచిపోతుంది. ఈ 2025 ఏదైతే 11వ యోగా దినోత్సవం ఏదైతే ఉందో ఇది ఒక మైలురాయిగా భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఇంగ్లీష్ ఇవాళ చాలా మంచి రోజు జరిగిందండి. especially very important for Andhra Pradesh and it is important for our country. Mana Bharat Deshaniki yoga is an extremely important part of well-being of health. This should be part of our everyday life. And apart from that, our Prime Minister Modi has emphasized on obesity and we should reduce oil. We should go back to our old tradition and culture. It's very important and thank you very much. We thoroughly enjoyed Yoga Day. It should be part of everybody's life for the betterment of the future of our country. Thank you. A very happy International Yoga Day and I myself am a naturopathy practitioner. I own my own wellness center named Vimochan here in Visakhapatnam. So today it has actually connected so well with me because that's something what I emphasize with my people every time of the right food, about yoga, exercise, structural balance, mental, everything together. So it's a great day and doing this with the Prime Minister, of course, the CM and everyone around feels really great. Thank you so much. Namaskar. Today it was a great celebration of International Day of Yoga. Honorable Prime Minister has participated in this main event. At the same time, 12 lakh events has happened across the country at the same time, and everybody has listened to the Honorable Prime Minister. This is unique, and this is also a world record. More than 2,06. I am Rajesh Kotecha, Secretary Ayush, Government of India. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రలో శిక్షణ సాధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రలో విజేతలైనటువంటి 126 మందితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా యోగాసనాలు వేసి ఈ యోగా అభ్యాసాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు, విశ్వవ్యాప్తం చేశారు. దీనిలో చాలా సక్సెస్ కూడా అయిందని చెప్పాలి. విశాఖ ఒక సంబరంగా ఒక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం మీద విశాఖ వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమం
పెద్ద సక్సెస్ అయింది. సుమారు ఉదయం 6 గంటల నుంచి సుమారు 8 గంటల వరకు సుమారు 2 గంటల పాటు యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డులు 26 రికార్డులు సాధించడం జరిగింది. మొత్తం మీద విశాఖ వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమం అంతర్జాతీయ యోగా డే సక్సెస్ అయిందని చెప్పాలి. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు HDB విశాఖ నుంచి. టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థి స్కూటర్ డిక్కీలో విలువైన వస్తువులను దొంగిలించిన 3 వ్యక్తులను పెన్నుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. యూపీకి చెందిన ప్రిన్స్ కుమార్, క్రిషన్, ధర్మేంద్ర కుమార్లను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. షీలానగర్లోని అయాన్ డిజిటల్ సెంటర్లో టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థి డేగల లలిత పరీక్షా కేంద్రం బయట స్కూటర్ను పార్క్ చేసి పరీక్షకు వెళ్లారు. ఇదే అదునుగా చూసిన ఈ 3 డిక్కీని, అందులోని నగదు, కొన్ని కార్డులను దొంగలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 నిందితులను అరెస్ట్ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, సినీ నటీమణులు విద్యాబాలన్, దివీలు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన విద్యాబాలన్తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఋషికొండ ప్రాంతంలోని పలు చోట్ల యోగాసనాలు వేశారు. వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు యోగాసనాలు వేసి యోగా ప్రాధాన్యతను చాటి చెప్పారు. విశాఖ వేదికగా జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా గీతం వర్సిటీ ప్రాంగణం, ఋషికొండ ప్రాంతం యోగా చేసిన వారితో కోలాహలంగా మారింది. छोड़ते हुए एडियो को आप लोग को नीचे लेके आइए. మెల్లగా శ్వాస వదులుతూ చేతులను మడియండి. ఈ స్థితిలో కొంచెంసేపు ఉండండి. कुछ देर बने रहिए और धीरे धीरे श्वास लेते हुए और फिर धीरे लेग को राइट साइड घुमाइए. కుడి కాలు కుడి వైపు, ఎడమ కాలు ఎడమ వైపు తిప్పండి. అదే ప్రక్రియ చేయండి. धीरे धीरे श्वास. బంగారు వజ్రాభరణాల విక్రయంలో నమ్మకమైన సంస్థగా పేరొందిన జాయలుకాస్ బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ పేరిట మేకింగ్ ఛార్జెస్ పై 50% డిస్కౌంట్ అందిస్తోంది. సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్డులోని జాయలుకాస్ షోరూమ్ లో ఈ ఆఫర్ ను లాంచ్ చేశారు. వచ్చే నెల 13 వరకు ఈ స్పెషల్ ఆఫర్ కొనసాగనుంది. నాణ్యత, నమ్మకానికి పెట్టింది పేరు జాయలుకాస్. బంగారు వజ్రాభరణాలను అత్యంత నాణ్యతతో నమ్మకమైన ధరలకు అందిస్తున్నారు. బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ పేరిట అన్ని ఆభరణాల మజూరీపై ఫ్లాట్ 50% స్పెషల్ ఆఫర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్లోని జాయలుకాస్ షోరూంలో ఈ స్పెషల్ ఆఫర్ను ప్రముఖ వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయ రెడ్డి లాంచ్ చేశారు. బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ పేరిట ఫ్లాట్ 50% డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ ఈ నెల 13 నుండే ప్రారంభమైందని, వచ్చే నెల 13 వరకు కొనసాగుతుందని జాయలుకాస్ బ్రాంచ్ మేనేజర్ అభిజిత్ MS, డైమండ్ విభాగం ఇన్ఛార్జ్ శిల్పర్శెట్టి ప్రసాదులు తెలిపారు. బంగారు, వజ్రాభరణాలు, ప్లాటినం, సిల్వర్తో పాటు అన్ని ఆభరణాల మేకింగ్ ఛార్జెస్పై 50% డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ ఆభరణాలు ఎంతో నాణ్యత, వైడ్ రేంజ్ వెరైటీస్, డిజైన్స్తో ఆకట్టుకుంటాయని కొనుగోలుదారులు అంటున్నారు. Myself Abhijit, I am the branch manager Visakhapatnam.
Joya Lucas. Actually happy to announce you sir, actually 50% offer మనం ఇయర్లో ఫస్ట్ టైం మనకి వస్తున్నారు. అండ్ సీ ది రైట్ టైం టు బై గోల్డ్. అంటే గోల్డ్ అనేది ఎప్పుడు రేటు పెరిగిపోతుంది ఉందన్నమాట. సేవింగ్ పర్పస్ కూడా చాలా మంచిదన్నమాట. సో ఆఫర్ అనేది ఇయర్లీ మనకి వన్సే వస్తుంది. 1 మంత్ ఉంది ఆఫర్. ఒఫీషియల్గా లాంచింగ్ నుంచి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ అవుతున్నారు. మన వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ వచ్చిందనమాట. సో అందరూ రండి, పర్చేస్ చేయండి. గోల్డ్, డైమండ్, ప్రెషియస్, సిల్వర్, ప్లాటినం, రోజ్ కట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్ 50% ఫ్లాట్ డిస్కౌంట్ అనమాట. సో ఈ నెక్స్ట్ మంత్ జూన్ 30 నుంచి మనకి జూన్ 30కి మనం స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ జూలై 13 వరకు ఉందన్నమాట. 1 మంత్ ఇది 31 days వీ హ్యావ్ ఇన్ ఆఫర్ సార్. యాక్చువల్లీ ఎస్ ఎగ్జాక్ట్లీ అందరూ వచ్చి పర్చేస్ చేయండి. అందరూ వచ్చి విజిటింగ్ చేయండి షోరూమ్. డిజైన్స్ ఎలా చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్ డిజైన్ మనం మెయింటైన్ చేస్తున్నారు. గోల్డ్ కానీ, డైమండ్ కానీ. ఇన్ జోయలికా స్టిల్ 11 years అండ్ ప్రజెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు మనకి బిగ్గెస్ట్ జ్యువెలరీ షో అనేది ఆఫర్ కండక్ట్ చేశారు. 50% ఆన్ మేకింగ్ ఛార్జ్ ఆల్ ఐటమ్స్, నాట్ ఓన్లీ స్మాల్ అండ్ బిగ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్కి 50% ఆఫర్ అనేది మనకి ఇప్పుడు చేశారు. ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది ఈ ఆఫర్ అనేది. ఎందుకంటే మన ఆల్ ఓవర్ ఇండియన్ ఆపరేషన్లో అన్ని దగ్గర ఆఫర్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. అలాంటి వాళ్ళు మనకి వరల్డ్ వైజ్గా 161 షోరూమ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఏంటంటే మనకి ఈ ఆఫర్ అనేది అన్ని ఐటమ్స్కి వస్తుంది, ఎలిజిబిలిటీ ఉంది. అన్ని ఐటమ్స్కి కూడా వస్తుంది. మన 50% ఆఫర్ ఉంది. ఓకే, నా పేరు సీత. నేను ప్రతి జ్యువెలరీ మొత్తం నేను ఇక్కడే కొంటా ఉంటాను జోయాలుకాస్లో. సో ఎవ్రీ ఆఫర్ ఏది పెట్టినా కూడా నన్ను ఇన్వైట్ చేస్తారు ఇక్కడికి. వెరీ స్పెషల్ ఆఫర్ ఇది. 50% ఆఫ్ అన్నది వెరీ స్పెషల్ ఆఫర్. జూన్ 30th నుంచి జూలై 13th వరకు ఉంది. సో డెఫినెట్గా అందరూ వచ్చి కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. జాయాలికాస్ బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్లో భాగంగా అన్ని ఆభరణాల మేకింగ్ ఛార్జెస్పై 50% డిస్కౌంట్ ఇవ్వడంతో వినియోగదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొనుగోలుదారులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. 11వ ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని స్మారక పోస్టల్ స్టాంప్ ను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి ఏటా జరిగే యోగా దినోత్సవంలో స్మారక పోస్టర్లను, స్టాంపులను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పోస్టేజ్ స్టాంప్ ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. జీవితంలో యోగా అనేది భాగమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చిన్నంశెట్టి రాజు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో యోగా డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యోగా అభ్యాసకురాలతో సిబ్బంది, న్యాయవాదులు యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు విశాఖలో యోగాంధ్ర విజయవంతమైందని జస్టిస్ చిన్నంశెట్టి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎల్పి నాయుడు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు వారు, ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మన గౌరవనీయులైన విశాఖపట్నం ప్రధాన న్యాయమూర్తి గారు చిన్నంశెట్టి రాజు గారు ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేసి అందరితోటి మమేకమై ఇక్కడ న్యాయవాదుల సంఘము అసోసియేషన్కి సంబంధించి అందరి న్యాయవాదులను, అలాగే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అందరి న్యాయమూర్తులను, స్టాఫ్స్ను, అలాగే అసోసియేషన్ సిబ్బందిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా వారు ఆదేశించిన మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదం చేయడానికి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయాధికారులకు, జ్యుడిషియల్ ఆఫీసర్స్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, తదితర న్యాయవాది గుమస్తాలు అందరికీ యోగా క్లాసులని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పోటెత్తిన జనం. యోగా జీవన విధానం కావాలన్న ప్రధాని మోదీ.
యోగాంధ్ర 2025 గిన్నిస్ రికార్డులు సాధించింది. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే సూపర్ హిట్ అయిందన్న సీఎం చంద్రబాబు. జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్ పారిశుద్ధ్యం సుందరీకరణకు తొలి ప్రాధాన్యం ఇస్తానని వెల్లడి. విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమైంది. సాధారణ ప్రజలతో యోగాసనాలు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.